వాడు నశించిపోయేవాడని వాక్యం యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమని? సిలువ రక్షింపబడుతున్న వారికి బలము, అదే సిలువ నశించిపోతున్న వారికి వెరితనం. వాళ్ళు నశించిపోయేవాళ్ళు. దేవుడే వాళ్ళకి సర్టిఫై చేసేసిన బట్టి నశించిపోయేటోడు. వాళ్ళ గురించి నువ్వు దేవుని దగ్గర మొర్ర పెట్టాల్సిన అవసరమే లేదు. ప్రభువా, సిలువ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సువార్తను అడ్డగిస్తున్నారు. నువ్వు సువార్త చెప్పి బలిగా అర్పించబడుతున్న, హతసాక్షులుగా మార్చబడుతున్న వాళ్ళ గురించి నువ్వు ఏడ్చి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. అలాంటి వారిని హింసిస్తున్న, చంపుతున్న వాళ్ళ గురించి కూడా వాళ్ళని మార్చు ప్రభువా అని చెప్పి నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరము లేదు. ఎందుకు తెలుసా? ఎందుకు అనంటే ప్రకటన గ్రంథంలో క్లియర్ గా రాయబడింది. ఏమని? వాళ్ళు ఏడుస్తున్నారు, దేవునికి మొర్ర పెడుతున్నారు. ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటావు మా నిమిత్తం, ఎందాక ప్రతిదండం చేయకుండా ఉంటావు భూనివాసులకు అని వాళ్ళు అడుగుతున్న వాళ్ళు ఎవరు? హతసాక్షిగా చేయబడ్డ వాళ్ళు. ఆ ఆత్మను దేవునితో అడుగుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ప్రార్థనకు జవాబు వచ్చింది ఏంటంటే, కొద్ది కాలం ఆగండి, మీలాంటి సహదాసుల యొక్క లెక్క పూర్తయ్యేంత వరకు అక్కడ చంపబడాలి. అంటే దానికి అర్థం ఏంది? భూమిపైన దేవుడు ఒక లెక్కను నిర్ణయించిండు. ఇంతమంది హతసాక్షులుగా మార్చబడాలా, ఇంతమంది వాక్యం నిమిత్తమై చంపబడాలా అని దేవునికి ఒక లెక్క ఉన్నది. ఆ లెక్క పూర్తయ్యేంత వరకు నువ్వు చేస్తున్న ప్రార్థన ఫలించదు. ఒకవేళ నువ్వు చెయ్యాలని లోపల ప్రేరేపణ వస్తే నీ ప్రార్థన విధానం మార్చుకో. ఏమని?